పదే పదే అదే విధ్వంసం, అదే విషాదం. దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ఏటా జూలై ఆగస్టు నెలలు వస్తే చాలు ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందా అని అనుక్షణం టెన్షన్తో వణికిపోతూ ఉంటాయి. ఏటా వచ్చే ఋతుపవనాలు కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు, విధ్వంసాన్ని కూడా సృష్టిస్తున్నాయి. ప్రతి ఏటా ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు నిపుణుల వివరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవభూమిలో జలప్రలయం ఏటా ఎందుకిలా? నిపుణులు ఏం చెబుతున్నారు? జూలై 28వ తేదీ సోమవారం రాత్రి కేరళ రాష్ట్రం వయనాడ్లో అందరూ ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. వందల ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. కొండ ప్రాంతం విధ్వంసమయ్యింది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు దాదాపు వందలాది మంది ఆ మట్టిలోనే కలిసిపోయారు. తొలుత మండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చురార్లల్మల్లలోని వెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4:10 ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇల్లు, దుకాణాలు బురదలో కోరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చురాల్మల్ గ్రామంలోని కొంత భాగం తుడుచుపట్టుకుపోయింది. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలకు స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి. నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాలలో తమ వారున్నారేమో అన్న భయం, ఆందోళన స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళ ముందే తమ రక్త సంబంధీకులు, స్నేహితులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతుంటే వారి దుఃఖాన్ని ఆపటం ఎవ్వరి తరం కావటం లేదు. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. కేరళలోని వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు వందలాది మంది చనిపోయినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం తెలిపింది. మరో 91 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 191 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటలలో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకటం లేదని సమాచారం. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ స్థాయిలో ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేనని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావంతో స్వల్ప వ్యవధిలోనే దట్టమైన మేఘాలు ఏర్పడి అత్యంత భారీ వర్షాలకు కారణమైందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో పాటు కేరళలోని 14.5% భూభాగంలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వంటివి వర్షకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. దీన్ని ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగం కార్యకలాపాలు విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికి ఏటా బలిపశువులు అవుతున్న ప్రజలను విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలి. ల్యాండ్ స్లైడ్ ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి ముప్పు వాటిల్లకుండా నివారించే చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తరచూ జాతీయ విపత్తుల తీవ్రతను గుర్తించి వాటి నివారణకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.